చేసుకోవచ్చులే. మొన్న అమెజాన్లో ఆర్డర్ పెట్టానండి, వచ్చింది. సరే ఓపెన్ చేయరా అది. రైస్ చూసి చెప్పాను నువ్వు. ఈ రైస్ చూసి రాజకుమారి కోళ్ళకి వాడికి దానా తీసుకొచ్చింది అనుకొని చెప్పి చేయబోతుంది. తెక్కల దానా కోళ్ళ దానా కాదు, అవి మన దానా. మన కోరికలు ఇలాంటి రాజుల కాలం లాంటి వాళ్ళు తిన్నారంట. రాజులే తినేవాళ్ళంటే ఇవి. వేరే వాళ్ళు చిన్న రాజు కంటే తక్కువ ఉండేవాళ్ళు తింటే వాళ్ళకి శిక్ష అంట. అంత విలువ అంటే ఇవి. మామూలు బియ్యం కంటే ఎక్కువ కొన్ని రేట్లు హై ప్రోటీన్ అంటే ఇవి. అంటే మన మామూలు రైస్ కంటే, వైట్ రైస్ కంటే ఈ బ్లాక్ రైస్ కొంచెం హై ప్రోటీన్స్ అను బాగుంటుంది. అది నువ్వు ఊహించు, కేజీ 370 రూపాయలు అంటే మామూలు బియ్యమే కేజీ 60 రూపాయలు 70 రూపాయలకి వస్తాయి. ఎన్ని రేట్లు ఎక్కువ, అది దాని విలువ. సరే, దీంతో రాజకుమారి రైస్ చేసిద్దండి, చూద్దాం. బ్లాక్ రైస్ చేపించు. పోయి తింటున్నావా? ఎలా ఉంది టేస్ట్? మన బియ్యం అండి. పంట ఇది కదా, రంగు వంగేం కలపరు కదా. రంగేం కలపరు, పంటే నల్ల పంట. అది మాట. అచ్చం కలర్ కలిపినట్టే ఉన్నాయి రాజీ, కానీ ఒరిజినల్ బ్లాక్ రైస్ అంటే వైట్ రైస్ లాంటి ఈ ఒక రకం. అంటే బియ్యంలో చాలా రకాలు ఉంటాయి రాజీ, ఒక 10 రకాల పైన ఉంటాయి. బ్రౌన్ రైస్ అని, వైట్ రైస్ అని, ఇలా బ్లాక్ రైస్ అని, ఇలా చాలా రకాలు ఉన్నాయి మనకు తెలియని. ఇది నీకు ఎప్పుడైనా తెలుసా ఈ రకం? నీకు ఒక రకం తెలుసు, వైట్ రైస్. వైట్ రైస్ లో ఏ బాస్మతి రైస్ ఇంకా అవే తెలుసు. సరే, వీటితో పులావ్ చేయబోతున్నావా? మామూలు అన్నం వైట్ రైస్ ఉన్నట్టు వండుతావా? మామూలు వైట్ రైస్ ఉన్నట్టే వండి ఈసారి ఎప్పుడన్నా పులావ్ చేస్తా. సరే, కానీ మరి ఒక 1/4 కేజీ పోసుకో, సరిపోతాయి. ఓకేనా? కొన్ని పోయి పిల్లలు కూడా ఉన్నారు, సరిపోతాయి. ఓకే, తీ తొందర చేయి ఇంకా వంట, మళ్ళీ కూర చల్లారిపోతుంది. పిల్లలు కూడా లెగుతారు. ప్రీమియం బాక్స్ కూడా బాగా వచ్చింది. ఏం కంపెనీ ఇది? మూత పెట్టు పైన. దావత్. ఈ కడిగే పని లేదు, బియ్యం కడిగే పని లేదు. బియ్యం లాగా కడక్కాకు రాజీ, బియ్యం పోతున్నాయి. ఇటు పట్టుకుంటున్నాడు రాజీ. ఈ ఒక్కొక్క గింజ ఎంత విలువ తెలుసా? వాడు పక్క కింద పారిపోసి ఉంటాడు. పోయినాయా? పోయలేదులే. మరలే ఇంకలే. దీనికి ఎసురు నీళ్ళు ఎంత పడతాయో అన్నీ పోసుకో. అత్త ఎసురు పెట్టు, గంజి పెట్టుకోవద్దు. దీంట్లో ఉన్న ప్రోటీన్స్, హై ప్రోటీన్స్ అన్నీ పోకూడదు. ఓకేనా? చలో టేస్ట్ చేయాలి ఈరోజు చికెన్ పులుసులోకి. సరే, నేను డబ్బాలో పెడతా, కానీ నువ్వు త్వరగా పోయి మంట చేసుకో. ఇమోనియా ప్లస్ క్విక్ కుకింగ్ బ్లాక్ రైస్ అంటే తొందరగా చేయొచ్చు అంటే ఇది. కుకింగ్ ఇన్ 50 మినిట్స్, 15 నిమిషాలు ఉడికిద్దంట రాజే. 370 పర్ కేజీ. మరి ఇంకా గ్యాస్ మీద పెడతావా? గ్యాస్ మీద ఉండి ఎంత పోసుకున్నాం మనం, తక్కువేగా. నీకు 8 వేలు కుదురుతా చెయ్యి. గ్యాస్ మీద పెట్టి మళ్ళీ పోగాల్సిన వచ్చి వాళ్ళు తక్కువ అనుకుంటున్నాం కదా. చూసుకో, నాకేం తెలుసు, నీకే తెలియాలా. అమ్మా పిల్లలు వేసింది, కానీ పిల్లలకి మధ్య వెళ్ళి మంచిగా ఇక సువాసన దాకా షర్బత్ చేసింది అమ్మ, అది తాగుతున్నాయి. ఒకసారి కలుపు నీళ్ళు. నీళ్ళు కూడా కొంచెం రంగు మారినట్టు ఉన్నాయి కదా. సరే, కానీ తొందర చెయ్యి.
చూద్దాం మరి ఇక. ఓకేనండి, బ్లాక్ రైస్ అయితే మెల్లమెల్లగా ఉడుకుతూ ఉంది. ఇలాగుంది. ఇదైతే ఉడికినా కూడా బియ్యంలానే ఉండే చూస్తుంటే. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే సరిపోయింది. తినవా? వద్దా? గొంతునే పడుతుందా? ఇంతగా 50% ఉడికిందండి. ఇప్పుడైతే 70% ఉడికింది. చూడండి ఎలాగుందో. రాజకుమారి ఎసురు ఖచ్చితంగా పోసింది. ఈ వాటర్ ఉన్నాయి సరిపోదు దానికి. మరి మొత్తం ప్రిపేర్ చేసుకున్నావా? ఓకే. పిల్లలు కొట్టిస్తున్నావా? ఎవరికి? ప్రిన్స్ అమ్మకి. కూరగంట అదిగో పక్కన అది తీసుకున్నా. తిను సుహాసిని, తీసుకో. అది కూడా అన్నమే సుహాసిని. సరే సాస్ బాబుకి ఈ రాజే చికెన్ ముక్కలు చేసి వాడు చికెన్ తినకూడదు కదా. తీసుకున్నానా? తిను ఒకసారి తిను చూడు. సరే రాజు మిగతా వడ్డించు ప్లేట్కి. వాళ్ళ పిల్లలకు తెలియదులే దాని గురించి. నేను వడ్డిస్తాను, తింటారు. ఓకేనండి, బ్లాక్ రైస్ అయితే ఇది ఓవరాల్గా చేసిన తర్వాత ఇలాగ వచ్చింది. చాలా బాగుంది. లెగ్ పీస్ చాలు ఒక లెగ్ పీస్ చాలులే. తర్వాత కూరేయడం మర్చిపోయింది. గొంతు గంట లేకపోతే అద్దంతే. ఈరోజు బ్లాక్ రైస్తో పాటు బ్లాక్ కర్రీ కూడా అయింది. ఓకే చాలు రాజు చాలు. అదండి లుకింగ్ ఎలాగుంది? మొత్తం బ్లాకే ఉంది కానీ అని అంటారా? కేక్ ఉంది. తినండి ఇంకా. రాజే వీళ్ళందరూ కొట్టించావా? సాబాబు కూర్చోమా. తిన్నానా? తిను. అది బ్లాక్ రైస్ ఎలాగుంది? టేస్ట్ బాగుంది. అంటే ఎలాగుంది? ఏ ఫ్లేవర్ లాగుందని? నీకు అదిగో ఈ బ్లాక్ రైస్ టేస్ట్ వచ్చేసి మామూలు అన్నం తిన్నట్టే ఉందండి. కొంచెం లావుగా అనిపిస్తుంది రైస్. అబ్బాయి